హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నేను ఐకియాకి వెళ్ళాను. ఆల్రెడీ మీకు షార్ట్ పోస్ట్ చేశాను కదండి. నిన్నైతే మధ్యాహ్నం 3 గంటలకు ఐకియాకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే, గౌతమ్ ఇంటి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడండి. అప్పుడప్పుడు గౌతమ్కి ఇంటి దగ్గర వర్క్ చేయడానికి ఇష్టం లేకపోతే బయటికెళ్ళి మాల్స్లో వర్క్ చేసుకుంటారనమాట. చాలామంది హైదరాబాద్లో కొంతమంది సాఫ్ట్వేర్స్ అలాగే చేస్తూ ఉంటారనమాట. కొంచెం రిలాక్స్ అవ్వడానికి గౌతమ్ ఏమన్నాడంటే, మమ్మీ హైటెక్ సిటీ వైపు వెళ్తున్నాను, వస్తావా అని అడిగాడనమాట. లంచ్ అయిన తర్వాత, మేము మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత వర్క్ చేయడానికి కొంచెం ఇంటి దగ్గర బోర్ కొడుతుంది, బయటకు వెళ్ళి వర్క్ చేసుకుంటాను మమ్మీ అని అన్నాడు. ఐక్య వైపు వెళ్తున్నాను అన్నాడు కొంచెం స్మైల్ ఇస్తూ. అయితే ఐక్య అనగానే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఐక్య ప్రోడక్ట్ కొనుక్కోవడానికి. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉండేటప్పుడు గౌతమ్కి జాబ్ వచ్చేటప్పుడు ఐక్యలో ఒక టేబుల్ కొన్నాము. అది పోస్ట్ చేశాను మీకు. అప్పుడు వెళ్ళానండి, 4 years బ్యాక్ వెళ్ళాను ఐక్యకి. హైదరాబాద్లో ఉన్నా సరే, అటువైపు ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఐక్య లోపలికి వెళ్ళేదాన్ని కాదు. సరే, రెంట్ హౌస్లో ఉండేటప్పుడు ఎందుకులే మనము ఇప్పుడు క్రాకరీ అన్నీ కొనుక్కొని మళ్ళీ అటు ఇటు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే పగిలిపోతాయి కదని ఉద్దేశంతో నేను అంత ఇంపార్టెంట్ చూపించలేదనమాట. మన కొత్త హౌస్ అయిపోయిన తర్వాత క్రాకరీ యూనిట్ అయితే ప్రత్యేకంగా చేయించుకున్నాను కదండి. దానికోసం అయితే ఎప్పటి నుంచో యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులు క్రాకరీ అంతా కొనుక్కొని, నాకు ఇంటిని అలంకరణ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం అనమాట. క్రాకరీ యూనిట్ కొనుక్కుంటున్నాను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. అయితే గౌతమ్ ఐక్యకి వెళ్తున్నాడు కదా, అంటే ఐక్య వైపు వెళ్తున్నాడు కదా, నేను కూడా గౌతమ్కి ఏమన్నానంటే, నువ్వు వేరే దగ్గర వర్క్ చేసుకోవద్దు, ఐక్యలో కూడా ఫుడ్ కోడ్ ఉంది కదా, అక్కడ వర్క్ చేసుకున్నానంటే చాలామంది వర్క్ చేసుకుంటారు అనమాట. అక్కడ చేసుకుంటున్నా, మీరు షాపింగ్ చేసిన తర్వాత నాకు కాల్ చేయండి మమ్మీ, వచ్చేస్తానని అన్నాడు. మేమైతే ఇగండి ఐకియాకి చేరిపోయాము. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యామండి. హైదరాబాద్లో టైమింగ్స్తో పని లేదండి. మార్నింగ్ అయితే పోనీ ఏదైనా ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. మధ్యాహ్నం మేము 3 గంటలప్పుడు వెళ్ళినా సరే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉందండి. ఆ ట్రాఫిక్లో ఇసిగిపోతాం అనమాట. నాకైతే చాలా ఇసుకొచ్చిందనమాట. ఇగోండి ఇక్కడేనండి, ఇది ఇక్కడ చాలామంది తింటూ ఉంటారు. ఫుడ్ కోడ్ అనమాట ఇది. తింటూ ఉంటారు, తర్వాత వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఇగండి గౌతమ్ అక్కడ చివరిలో వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. చాలామంది రిలాక్స్ అవ్వడానికి ఇలా మాల్స్కి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా బోర్ కొడితే కాఫీ తాగడం కానీ ఏదైనా తింటూ వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఇగండి గౌతమ్ ఇక్కడ వర్క్ చేశాడు. ఇక మా తమ్ముడు కొడుకు అనమాట. సమ్మర్ హాలిడేస్కి చదువుకోవడానికి అయితే మా ఇంటికి వచ్చాడు. ఐక్య అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే బయట దానికి మనకి బయట షాపింగ్ మాల్కి దీనికి ఒక 50-100 రూపీస్ వరకు తేడా ఉండొచ్చు. తేడా ఉన్నా సరే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి. నేనైతే గౌతమ్ ఫస్టే అన్నాడు, మమ్మీ షాపింగ్ అయితే చెయ్యకు, మొత్తం వీడియో తీసుకొని చక్కగా నాకు కాల్ చెయ్యు, నీకైతే నేను ఏదైనా తినిపించి పట్టుకెళ్తాను అని చెప్పాడనమాట. మనకి ఆడవాళ్ళకి బంగారం అన్నా కిచెన్ ఐటమ్స్ అన్నా సరే అసలు విడిచిపెడతామండి చెప్పండి. నేనైతే మొత్తం తిరిగేసాను. లాస్ట్లో మనకి కిందన ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి బిల్డింగ్ చేసేది. అక్కడైతే అన్ని కిచెన్ ఐటమ్సే ఉంటాయి. అసలు ఎలా టెంప్ట్ అయిపోయానంటే, అసలు అనుకున్నాను నేను ఇప్పుడు మామూలుగా వ్లాగ్ తీయడానికి వెళ్ళి లైట్గా ఏదైనా కొంటాను, మామూలుగా చూసుకొని వస్తాను అనుకున్నానండి. కానీ నేనైతే ఏమేమి కొన్నాననేది చివరిలో మీకు చూపిస్తాను. ఇగోండి ఈ ఐక్య ప్రోడక్ట్ ఏంటంటే, మనకి వీళ్ళు ఇంటీరియర్ బాగా చేస్తారనమాట. బయట కూడా చేస్తూ ఉంటారు. అంటే బెడ్రూమ్ ఎలా ఉంచుకోవాలి, కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మొత్తం వాళ్ళు అక్కడ సెట్టింగ్ పెట్టేసి ఉంచుతారనమాట. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ కార్నర్లో అంటే చాలా చిన్న ప్లేస్లో వాళ్ళు అమర్చేస్తారనమాట. ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. క్వాలిటీ అనమాట, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. అంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్, ఆ తర్వాత డైనింగ్, ఆ తర్వాత సోఫాస్, తర్వాత మంచాలు, అన్నీ బెడ్లు అన్నీ చాలా ఎక్కువగా ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఇగోండి ఇవన్నీ ఫ్లవర్ వాజ్లు అనమాట. ఇవన్నీ నేను చూస్తున్నాను, ఒక్కొక్కటి 500, 600 ఇలా ఉన్నాయన్నమాట. అలాగే క్వాలిటీ కూడా అలాగే ఉందన్నమాట. మనకి ఒకసారి కొంటే చాలా రోజులు వస్తుందనమాట. ఇవైతే 99 రూపీస్కి అండి. ఒక 6 ఎన్నో ఉన్నాయన్నమాట. ఇవి పిల్లలకి ఏవైనా బౌల్స్లో ఏవైనా స్నాక్స్ ఇచ్చి తినడానికి ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇవన్నీ మంచి ప్లాస్టిక్ అనమాట. ఇవి 99 రూపీస్. ఇవి నేను తీసుకోలేదు, ఓకేనా. ఇగోండి
ఓన్లీ 99 రూపీస్ అనమాట. ఒక ప్యాక్లో స్పూన్స్, ఆ తర్వాత ప్లేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ప్రతి ఇయరు మార్చిలో వీళ్ళు ఏప్రిల్లో వీళ్ళు ఆఫర్స్ పెడతారు. మనకు తెలియదనమాట. నేను అప్పుడు వెళ్ళలేదు. అప్పుడు వెళ్తే కొంచెం నాకు ఎక్కువగానే కొనుక్కుందును. ఇక్కడ పిల్లలకి ఎక్కువగా బొమ్మలు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో, కాసేపు అయితే అక్కడ ఆడుకున్నాను నేను. ఇగోండి క్వాలిటీ అలాగే ఉంది, ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలకి పట్టుకొని వెళ్ళామంటే అస్సలు విడిచిపెట్టరనమాట, అక్కడే ఉంటారనమాట. నేనే ఆడుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి. చాలా చక్కగా ఎంజాయ్ చేశానండి. చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఏది కొన్నా సరే 1500, 1000 రూపాయలు అవతలే ఉన్నాయన్నమాట. ఒక పెద్దది ఇప్పుడు నేను పట్టుకున్నది మంకీ అయితే 1000 రూపాయలు ఉందండి. వేరేదైతే 1900, ఆ తర్వాత 1500. చాలామంది పెద్దలు కూడా అక్కడ చిన్నపిల్లల్లాగా అయిపోయారనమాట. ఎలిఫెంట్స్ చూడండి ఎంత బుజ్జిగా ఉందో, నాకైతే బాగా నచ్చాయండి. కొనుక్కోవాలంటే గౌతము ఊరుకోడు కదా అనే ఉద్దేశంతో, ఎందుకు మమ్మీ వేస్ట్ ఖర్చులు పెడతామని అంటాడు గౌతము. ఇగోండి ఇది చూడండి, ఈ సింహం ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇది 1500 అనమాట. మనకి క్వాలిటీ బాగుంటుంది అనమాట ఐకియాలో. బాగా స్మూత్గా ఉంది. ఈ మ్యాటీస్ అనమాట. మ్యాటీస్ 300 అనమాట. ఇది 140కి అంతకు ఇస్తున్నట్టుగా ఉన్నారు అక్కడ. తర్వాత స్పూన్స్, ఆ తర్వాత గ్లాస్ జార్స్ ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. ఆ తర్వాత మామూలుగా మనము అంటే కబోర్డ్లో పెట్టుకున్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇగోండి ఇవన్నీ. ఇవి అయితే మంచి ప్లాస్టిక్ అండి, అసలు దీనిలో ఏదైనా పెట్టినా సరే పాడవదనమాట. క్వాలిటీ అలాగే ఉంటుంది, రేట్ అలాగే ఉంటుందన్నమాట. కానీ మన్నికైతే ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇగోండి ఐకియా అంటే ఒక బ్రాండ్ కదండి. అయితే మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐకియాకి వెళ్ళేటప్పుడు ఆఫర్స్ ఉంటే వెళ్తే చాలా మంచిదనమాట. నాకు తెలియలేదనమాట ఆఫర్స్. మార్చి ఏప్రిల్లో అయిపోయిందని చెప్పారు అక్కడ ఉన్న స్టాఫ్. ఇప్పుడైతే ఏవి లేవు మేడం అని చెప్పారనమాట. లైట్గా కొన్నానమాట నేను కూడా. ఇగోండి ఈ బౌల్ అయితే ఓన్లీ 59 రూపీస్ అనమాట. క్వాలిటీ సూపర్గా ఉందండి. నాకు ఆ పిస్తా కలర్ బౌల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత ఈ జార్స్ చూడండి, ఈ జార్స్ కూడా 299, 399 అంటే సైజెస్ బట్టి ఉన్నాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నేను బయట కూడా ఇలాంటివి చూసాను అనమాట. అంత థిక్నెస్ అయితే లేవు, ఇవైతే బాగా థిక్గా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఇవి నేను ఏవేవి తీసుకున్నానో లాస్ట్లో మీకు చెప్తానమాట. ఒకసారి వ్లాగ్ అయితే చూసేయండి. ఇదిగోండి ఇది 45 రూపీస్ ఎంత అండి స్టోర్ చేసుకోవడానికి, ఏవైనా డైనింగ్ టేబుల్ దగ్గర గట్ట పెట్టుకోవడానికి. ఇవి కూడా కవర్స్. ఈ కవర్స్ కూడా నేను కొనుక్కోవాలనుకున్నాను, ఈసారి వచ్చి కొనుక్కుందాంలే అని కొనుక్కోలేదనమాట. ఇవన్నీ ఫ్లవర్ వాజ్లు అనమాట. ఏ ఫ్లవర్ వాజ్ కొన్నా సరే 200, 300 ఉందండి సింగిల్ పీస్. ఇదైతే 300 ఎంతో ఉందనమాట సింగిల్ పీస్ అనమాట. చాలామంది అక్కడికి వెళ్తున్నారు, అవి చూస్తున్నారు, వదిలేస్తున్నారు అనమాట. ఇవ్వండి కుషన్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇవి కుషన్స్ అయితే ఎప్పుడో కొనుక్కోవాలని నేనైతే మరి ఇప్పుడు కొనుక్కోలేదు. ఇగోండి ఇక్కడైతే స్టీల్ ఐటమ్స్, ఇవి డైనింగ్ టేబుల్ దగ్గర మనకు ఏవైనా వేడి వస్తువులు పెట్టుకొని ఉండడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అవి. ఆ తర్వాత ఇగోండి ఇవన్నీ కిచెన్ అంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి జార్స్ అనమాట. ఇందాక చూపించాను కదా, అందులో మోడల్స్ చిన్నవి నుంచి పెద్ద వరకు ఉన్నాయన్నమాట. సైజెస్ 600 వరకు ఉన్నాయన్నమాట, 500 వరకు రేటు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అన్నమాట. ఇగోండి గ్లాస్ జార్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఐకియాలో. నేను ప్లేట్స్ కొనుక్కున్నాను, జార్స్ అయితే కొనుక్కున్నాను. అవి ఎంతేసి రేట్లు పడ్డాయి అనేది లాస్ట్లో మీకు చూపిస్తానమాట. ఇవ్వండి మీరు ఒకసారి బ్లాగ్ చూసేయండి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్టుగా అయితే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే కొనకపోయినా సరే ఆ ఆనందం వేరేగా ఉంటుందన్నమాట. ఐకియాకి వెళ్తే ఆ ఫీల్ బాగా వస్తుందన్నమాట. అంటే మనం కొనకపోయినా ఏం కాదు, ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చినా సరిపోతుందన్నమాట. ఇగోండి ఈ బౌల్ అయితే బాగా నచ్చింది నాకు. 300 ఉంది దానిపైన ప్రైస్. ఫస్ట్ 149 ఉందనమాట దానిపైన రాసి, నాకు తెలియక వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకొక అతను అంటే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, ఒకసారి అడిగాను ఇంత తక్కువకి ఇచ్చేస్తారా అని. అయితే దాని ప్రైజ్ కాదు మేడం, వేరే ప్రైజ్ అది అని చెప్పారనమాట. అప్పుడు మళ్ళీ తీసి పెట్టేశాను, వేరేది మళ్ళీ తీసుకున్నాను అనమాట దానిలోనే. ఇదిగోండి ఇదే 300 ఉందనమాట. మనము మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, ఏదైనా సలాడ్స్ లాగా చేసుకోవచ్చు, ఏదైనా మంచి అంటే మంచి క్వాలిటీ గ్లాస్ అనమాట అది.
ఓకేనా. అదైతే ఫస్ట్ తీసుకున్నాను తెలియక 140కి వచ్చేసిందేమో అనుకుని తీసుకున్నాను. తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి అడిగాను, కాదు ఇది వేరే ప్రోడక్ట్ నేమ్ అని చెప్పారనమాట. తర్వాత మరి ఏం తీసుకోలేదు, ఇది వేరే దగ్గర తీసుకున్నాను. ఇవిగోండి ఈ బౌల్స్ అన్నీ సెరామిక్ అండి, ప్యూర్ పింగాణి అనమాట. ఒక్కొక్కటి 300, ఆ తర్వాత 400 1 పీస్ అయితే ఉన్నాయి. దీని జోలికి అయితే వెళ్ళలేదనమాట నేను. ఇగోండి ఇక్కడ అన్నీ చక్కగా చాకులు, ఆ తర్వాత మనము పీలర్స్ ఉంటాయి కదండి, అవి చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎంత 50 రూపాయలు 40 రూపాయలు ఇవన్నమాట. అవి పిల్లలకి మన కిచెన్ ఐటమ్స్కి సంబంధించినవి. కుక్కర్లు అన్నీ ఉన్నాయండి, తర్వాత నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం చెప్తున్నాను కదా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మరి నేను ఎప్పుడూ ఇక్కడ కొనలేదనమాట. నేను స్టీల్ ఐటమ్స్ ఏమీ కొనుక్కోలేదు, కొంచెం కాస్ట్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ అయితే. ఇగండి ఎప్పుడైనా సరే మీరు డబ్బులు సేవ్ చేసుకొని మన ఆడవాళ్ళందరికీ ఏంటి చక్కగా కిచెన్ ఐటమ్స్ అన్నా, బంగారం అన్నా, బట్టలన్నా చాలా ఇష్టం కదా. నాకు కూడా కిచెన్ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నాకు ముఖ్యంగా క్రాకరీ అంటే పిచ్చెక్కిపోతాను అనమాట. ఎప్పుడు క్రాకరీ నింపేస్తానా అని అనిపిస్తుంది అనమాట. ఇగోండి ఈ గ్లాస్ అయితే చాలా బాగుంది, తీసుకోవాలనుకున్నాను కానీ 100 రూపీస్ ఉంది. ఎందుకులే మా ఇంట్లో ఇలాంటి జార్స్ ఉన్నాయి అని నేను తీసుకోలేదనమాట. ఇగోండి ఇవన్నీ మంచి మంచి జార్స్, ఇవి 300 అనమాట. కప్పు 300 ఉంది. ఎందుకులే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అని అయితే. కప్స్ అయితే కొంచెం సెరామిక్ కదండి, కొంచెం కాస్టే ఉన్నాయి, 300 ఆ తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. నేనైతే ఆ కప్స్ జోలికి వెళ్ళలేదు. నేను ఏమేమి తీసుకున్నాను అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, చెన్నై అంటున్నాను, బెంగళూరు ఇలా ఉంటాయి పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఐకియా ఉంటుంది. అక్కడికి అయితే వెళ్ళండి. కొనకపోయినా ఒకసారి విజిట్ చేయండి, చాలా ఆనందంగా అనిపిస్తాయి అనమాట ఆ ప్రోడక్ట్స్ చూసేసరికి. ఇగోండి ఇవి అన్నీ ట్రేల్స్ అనమాట. అక్కడ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునే అవి కూడా ఉన్నాయి. ఈ ప్లేట్స్ అయితే ఓన్లీ 69 రూపీస్ అనమాట. ఈ ప్లేట్స్ అయితే కొనుక్కున్నానండి. ఆ తర్వాత ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ ఇవ్వండి 59 రూపీస్ అనమాట, ఓన్లీ 59 రూపీస్ అనమాట బౌలు. అవి అయితే ఒక 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత దానిలో బ్లాక్ కలర్ ఉంది, చాలా బాగుందనమాట, అవి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇవ్వండి ప్లేట్స్ కూడా కొన్ని తీసుకున్నాను. ఈ కప్స్ కొన్ని తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం క్వాలిటీగా ఉన్నాయి. ఇవైతే కొంచెం తక్కువ ప్రైస్లో పెట్టాడనమాట, 79 ఇలా పెట్టాడు. ఇవైతే మొత్తం 4 పీసెస్ వస్తాయి, ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయి, దాని జోలికి అయితే వెళ్ళలేదు నేను. ఆ తర్వాత కొంచెం లోతుగా ఉన్నవి బౌల్స్ లాంటివి తీసుకున్నానండి. ఓకేనా. మన ఆడవాళ్ళకి అందరికీ తెలిసిందే కదా, కిచెన్ ఐటమ్స్ అంటే పిచ్చి అయిపోతాము. నేనైతే ముఖ్యంగా క్రాకరీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కలర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఈ కలర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను, బౌల్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సరే, ఇవి బాగా నచ్చాయండి నాకు. ఒక పీస్ అనమాట 300 ఎంతో ఉందనమాట. నాకు నచ్చింది కానీ కొంచెం కాస్టే ఉంది అనేసి వదిలేసాను అనమాట. చాలా బాగుంది. ఇగోండి ఇలా పెట్టుకోవడానికి అనమాట షోకేస్లో, డైనింగ్ టేబుల్ మీద కానీ, మన టీవీ యూనిట్ దగ్గర కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే ఇంకొకసారి ఎప్పుడైనా చూడొచ్చులే అని అయితే ఎన్నిసార్లు దాని దగ్గరికి వెళ్ళాను, కొంటానని, కానీ ప్రాణం అప్పలేదనమాట. 300 దానిపైన ప్రైజ్ ఉండేసరికి నాకు అసలు ప్రాణం అప్పలేదు. ఇంకొకసారి కొందాంలే అనుకునే ఉద్దేశంతో వదిలిపెట్టేశాను అనమాట. ఇక్కడ వుడ్వి కూడా ఉన్నాయండి, ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఒక బౌలు 600 700 800 ఉందనమాట. దాని జోలికి కూడా వెళ్ళలేదు. సరే ఇంకొకసారి చూద్దాంలే అనుకొని ఒకసారి చూడండి ప్రైజెస్ ఎంత గట్టిగా ఉన్నాయో ప్రైజెస్. ఇగోండి ఇది 900 అంట ఒక్క బౌలు, అంటే బ్యాంబో వుడ్ అనుకుంటా అది. ఇగోండి ఇవి కూడా కప్స్ అనమాట. ఈ కప్స్ 400 ఎంతో చెప్పాడనమాట, 5 కప్స్ అనమాట. ఓకేనా. సరే నేను ఏమేమి కొన్నాను అనేది చూసేయండి ఒకసారి. నేను ఏమేమి కొన్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ప్రైజెస్ కూడా నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడైతే ఫస్ట్ మనము ఏవైనా గ్లాస్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు అక్కడే మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇవైతే నేను వాళ్ళ దగ్గరే అక్కడ ఉంటాయి అనమాట. 2 రూపీస్ వేసారనమాట ప్లాస్టిక్ దానికి.
టూ రూపీస్ తీసుకున్నాను. ఎందుకంటే కార్లో వచ్చేటప్పుడు మళ్ళీ మనకి డిక్కీలో పెట్టేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉండేటప్పుడు ఇరిగిపోతాయేమో అనే ఉద్దేశంతో నేనైతే అక్కడ ఉండే లగేజ్ బ్యాగ్ ఏమీ తీసుకెళ్ళలేదు. వాళ్ళు లగేజ్ బ్యాగ్ ఇస్తానన్నారు, కానీ మనము అక్కడ పేపర్స్ చుట్టుకొని మళ్ళీ అందులో పెట్టాలి, సరే ఎందుకులే అనేసి నేనైతే అవి తీసుకోలేదు. ఒక 2 రూపీసే కదా అక్కడ వాళ్ళు బిల్లింగ్ కూడా చేసేటప్పుడు ఇవి 2 రూపీస్ మేడం మీకు కావాలా అని చెప్పారు. నేనైతే అవి తీసుకున్నాను అనమాట, అందులో సేఫ్టీగా ఇంటికి వస్తాయి కదా అని. ఇగోండి నేనైతే ఫస్ట్ మీకు ఒక జార్ చూపిస్తాను. ఆ జార్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. గ్లాస్ జార్ అనమాట, లాక్ సిస్టమ్ ఉంది దానికి. ఇగోండి ఇది నాకు 300 పడింది అనమాట. కేజీ పైనే పడుతుంది ఏదైనా సరే, కేజీకి ఎక్కువే పడుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం వీడియోలో మీకు అలా కనిపిస్తుంది, కానీ బయట కొంచెం పెద్దదేనండి జారు. ఇది ఒక కేజీ పావు వరకు పట్టొచ్చు. లాక్ సిస్టమ్ అనమాట, మనకి మంచిగా స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు, బయట అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. లాక్ సిస్టమ్ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది 300కి ఒకటే అనమాట. నేను 2 జార్లే కొన్నాను, 2 కొనుక్కున్నానండి పెద్దవి. మీకు నేను ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను. దాని ప్రైజెస్ కూడా మీకు చెప్తానమాట. ఇగోండి ఇది కూడా నేను అలాగే పేపర్లు చుట్టేసాను, పేపర్లు చుట్టేసి అందులో పెట్టానమాట. ఇగోండి ఇవి 2 కొన్నాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ కొనుక్కోవచ్చులే అన్నీ ఒకసారి ఎందుకు అని ఈ 2 కొన్నాను. ఆ తర్వాత చిన్న సైజ్ అనమాట ఇవి. ఇవి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా పట్టొచ్చు, 1/2 కేజీ కరెక్ట్గా సరిపోవచ్చు. చూద్దాం ఎంత పడుతుందో అనేది. ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను. 4 జార్స్ అయితే తీసుకున్నాను. నాకు గ్లాస్ ఐటమ్స్ అయితే ఎంత ఇష్టమో, గ్లాస్ స్టీల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఆ తర్వాత ఇది ఒక గ్లాస్ అండి, 100 రూపీస్, 99 రూపీస్ ఉంది. క్వాలిటీ గట్టిగా ఉందండి, క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి గ్లాసెస్. సరే ఎప్పుడైనా జ్యూసెస్ ఏవైనా తాగడానికి ఇంట్లో ఉన్నాయి, కానీ ఇవి 2 తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఒకటి, స్కై బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి ఈ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది చెప్పాను కదా మీకు, ఇవి 4 తీసుకున్నాను అనమాట. 69 ఎంతో పడింది అనమాట, ఒకటి 69 పడింది. సరే క్వాలిటీ బాగుంది, 69 కదా, పింగాణి ఐటెం కదా అనుకొని 4 తీసుకున్నాను. తర్వాత ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఇవి కొంచెం దానిపైన కొంచెం కాస్ట్ అనమాట, ఐడియా లేదు ఎంత పడిందో ఏమో. ఇదైతే బ్లాక్ కలర్లో చాలా బాగుంది షైనింగ్. ఇది 100 రూపీస్ అనమాట ఒకటి. అవి 2 తీసుకున్నానండి. ఆ తర్వాత ఇగోండి ఇది ఏదైనా సలాడ్స్ లాగా నేను కలుపుకోవడానికి కానీ, ఏవైనా పిండి కలుపుకోవడానికి కానీ బాగుంటుందని అది తీసుకున్నాను. 200 అండి అది. పర్వాలేదు, 200కి మంచి క్వాలిటీ అనమాట. ఇగోండి ఈ చిన్న ప్లేట్లు తీసుకున్నాను అనమాట, టిఫిన్ ప్లేట్లకు కానీ, స్నాక్స్ ఎవరైనా చుట్టాలు వచ్చే స్నాక్స్ ఇవ్వడానికి గట్రా బాగుంటుందని అవి 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి పెద్ద బౌల్స్ అయితే తీసుకున్నాను. పిల్లలకి అప్పుడప్పుడు మ్యాగీ చేసేటప్పుడు కానీ, ఏవైనా సూప్ లాంటిది కానీ, ఏదైనా ఐటమ్స్ పిల్లలకి పెట్టేటప్పుడు ఇది బాగుంటుంది, విశ్రాంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఇవి ఒకటి 145 రూపాయలు పడిందండి, నాకు రీజనబుల్గా అనిపించింది, తీసుకున్నాను. ఈ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 145 రూపాయలు, ఓన్లీ 145 రూపాయలు, 150 అండి, 149 రూపాయలని అక్కడ ప్రైజ్ ఉందనమాట. ఒక్కసారి 4 తీసేసాను, ఎందుకంటే ఆ కలర్ బాగా టెంప్ట్ అయిపోయాను అనమాట. కలర్ చాలా బాగుంది, పిస్తా కలర్ అనమాట. ఇగోండి దీని కప్పులు 2 తీసుకున్నాను. ఆ తర్వాత అనిపించింది 4 కప్పులు తీసుకోవాల్సింది, 2 కప్పులు తీసుకున్నాను అని. సరే ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఉంటే తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతో అయితే నేను 2 తీసుకున్నాను. అప్పటికే బిల్లు పేలిపోయిందండి, అసలు అంత బిల్లు చేస్తానని అనుకోలేదు. ఇగోండి ఆ తర్వాత ఇవి 79 రూపాయలండి ఒక గ్లాసు. బాగుంది జ్యూస్ తాగడానికి అనేసి 2 తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను ఆ గ్లాసెస్ కూడా. ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది, సరే 4 తీసుకున్నాను కాదు, 2 ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఇది 79 రూపీస్, కానీ క్వాలిటీ బాగుందండి, జ్యూసెస్ తాగడానికి బాగుంటుందని ఉద్దేశంతో ఈ 2 తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో, క్రాకరీలో అలా పెట్టుకుంటే అందంగా ఉంటుందని. చాలామంది హోమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. మొత్తం నేను నీట్గా అన్నీ సర్దిసుకొని మీకు హోమ్ టూర్ అయితే చేస్తాను, ఓకేనా. ఇగోండి ఇవి 2 గ్లాసులు, ఇవి 200కి వచ్చాయండి 2. అవి అయితే 79 రూపాయలు ఒకటి. అవి 2 తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను ఇవి 4 తీసుకున్నాను కాదు అని. ఇగోండి ఇవి అయితే తీసుకున్నానండి నేను.
ఈ జార్స్, ఆ తర్వాత ఈ ప్లేట్స్, ఆ తర్వాత వైటు, ఆ తర్వాత ఇగోండి పిస్తా కలరు, ఇవైతే నాకు బాగా నచ్చాయి. మీకు ఎంతమందికి ఇవి నచ్చాయి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నాకు వచ్చిన యూట్యూబ్ డబ్బులతో అప్పుడప్పుడు దాచుకొని ఇలా నేను క్రాకరీ, ఇలా ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎంతమందికి నచ్చాయి అనేది, ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నేను కొనుక్కున్న ఐటమ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇగోండి ఇవైతే నేను కొనుక్కున్నాను. మొత్తం 3700 చిల్లర అయ్యిందండి. 4000 అయ్యాయండి ఇవి. క్వాలిటీగా ఉన్నాయి. నేనైతే గౌతమ్తో 4000 రూపాయలు అయితే నిన్న ఖర్చు పెట్టించేసాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.